నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ మధు. బ్రేకింగ్ న్యూస్. గేమ్ చేంజర్ చిత్రాన్ని తమ లోకల్ ఛానల్లో ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానళ్లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. గేమ్ చేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే కేబుల్ నెట్వర్క్ లో కూడా ఈ చిత్రం ప్రసారం అవుతుందని కొందరు స్క్రీన్ షాట్ తీసి చిత్ర నిర్వాహక సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేల మంది శ్రమదాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలా మంది ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనలో దాదాపు 45 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు, చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుందని అభిమానులు ట్వీట్ చేశారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వారిపై కూడా చిత్ర బృందం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. విడుదలకు 2 రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్లైన్ లో లీక్ చేశారని మూవీ టీం ఫిర్యాదులో పేర్కొంది.